ఓకే, నెక్స్ట్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ చూద్దాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ హైబ్రిడేషన్ సంబంధించి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఇది కూడా సేమ్, ఇంతకుముందు బెరీలియం క్లోరైడ్ ఎలా ఉంటుందో అలాంటిదే. బోరాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2px1. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు సమ్ ఎనర్జీ గెయిన్ చేసుకుంటే ఏమవుతుంది? బోరాను ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇంకొంచెం అదే షెల్లో ఉన్న ఎంటీ ఎలక్ట్రాన్స్ ఎంటీ ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది, దీంట్లోకి 2pyలో. సో 2px1 2py1 2pz0. సో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఆఫ్టర్ ఇది వేరే వాటితో మాలిక్యూల్ ఫామ్ చేసినాక కూడా 2pz ఇంకా ఎలక్ట్రాన్స్ సమ్ ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2pz లో ఉంటున్నాయి. దట్స్ వై బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఆల్సో అన్స్టేబుల్ మాలిక్యూల్. ఇప్పుడు వచ్చేటువంటి ఫార్మేషన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అది కూడా ఇంకా అన్స్టేబుల్, ఎందుకంటే ఇంకా బ్యాలెన్స్ షెల్ కంప్లీట్ అవ్వట్లేదు, అంటే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే అవుటర్ మోస్ట్ ఏంటి, హైబ్రిడేషన్ అంటే ఏంటో గుర్తుందా? అవుటర్ షెల్లో ఉన్నాయి, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఎవరెవరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ? ఎస్ అండ్ పీలు, రెండు పీలు ఒక ఎస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ వ్యాలెన్స్ షెల్లో ఉన్నవి. ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఇంటర్ మిక్సింగ్ అయిపోతాయి. ఓకే, ఇంటర్ మిక్సింగ్ అవ్వడం మనం ఏం చూపించాల్సిన అవసరం లేదు. సో అంటే ఒక స్పెరికల్ షేపు రెండు డంబెల్ షేపులో ఉన్నవన్నీ ఇంటర్ మిక్సింగ్ అయిపోయి, సో రీఆర్గనైజింగ్ అయిపోయి ఏమవుతాయి? ఒక ఎస్ రెండు పీలు. ఓకే, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ఎనర్జీస్ ఇలా ఉన్నవి ఏమవుతాయి ఇంటర్మిక్సింగ్ అయిన తర్వాత? సో టోటల్గా ఎన్ని? ఒక ఎస్ రెండు పీలు, మొత్తం 3. సేమ్ నంబర్ ఆఫ్ 3 ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఆ మూడింటికి ఎలా ఉంటుంది ఎనర్జీ? సేమ్, షేప్ సేమ్. సో ఆ 3 కలిసి ఇప్పుడు మ్యాక్సిమం రిపల్షన్లో ఉండాలి. సో ఇప్పుడు మీరు మామూలుగా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ మూడింటిని మనం ఎలా పెట్టొచ్చు చెప్పండి. మీరు ఆ మూడింటిని ఇలా అరేంజ్ చేయొచ్చు. సో అంటే 120 degrees 120 degrees 120 degrees టోటల్ 360 degrees. సో అంటే ఒక మూడింటిని ఏవైనా మీరు మ్యాక్సిమం డిస్టెన్స్లో పెట్టండి అంటే వాటి మధ్యలో ఎంత గ్యాప్ ఉండేటట్టు పెట్టవచ్చు అంటే 120 degrees ఉండేటట్టుగా పెట్టవచ్చు. సో ఇలా ట్రైగోనల్ ప్లేనార్ షేప్లోకి వెళ్ళిపోతాయి అవి. సో ఇప్పుడు ఆ మూడింటి షేపు సేమే ఉంటుంది. ఇది ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకొక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఓకే, ఎస్ రెండు పీలు కలిసి ఇలా వాటి మధ్యలో మ్యాక్సిమం బ్యాండ్ యాంగిల్ ఉండేటట్టుగా, అంటే మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే 120 ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఎవరిది? బోరాన్ది. ఒక sp2 ఇంకో sp2 ఇంకో sp2. వీటిలో ఏముంటుంది? ఒక ఎలక్ట్రాను అయితే మీరు నిన్న ఒకటి ఏం చెప్పానంటే దాంట్లో మన ఇక్కడ ఒకటి ఏంటంటే ఏది ఎలా రొటేట్ అవుతుందో మనకు తెలియదు. సో నిన్న ఎస్పీకి చెప్పిన దాంట్లో అది మ్యాచ్ అయింది, బట్ నేను అక్కడ మేబీ రాంగ్ చెప్పాను. సో మనం ఎలానైనా రొటేట్ అవుతూ ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడ అన్ని క్లాక్ వైజ్ పెడితే వీటికి ఆ ఓవర్ ల్యాపింగ్ అయ్యేది ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? సో ఇప్పుడు వీటి దగ్గర ఎవరు వస్తున్నారని మనం రాస్తున్నాము? ఫ్లోరిన్. సో ఫ్లోరిన్లో ఎలా ఉంటుంది? 1s2 2s2 2px2 2py2 2pz1. సో 2pz1 అంటే ఇలాంటి 3 ఫ్లోరిన్లు అన్నిటికీ ఎలా రాసినా సేమ్ ఇదే కాన్ఫిగరేషన్. ఇలాంటి 3 ఫ్లోరిన్లు ఇప్పుడు బోరాన్తో బాండ్ ఫామ్ చేసుకుంటున్నాయి. pz1 ఇంకో దాంట్లో కూడా సేమ్ pz1, ఇంకో దాంట్లో కూడా సేమ్ pz1. pz ఎలా ఉంటుంది? డంబెల్ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు దీని దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఒక డంబెల్ షేప్లో ఉన్న మీకు pz ఆర్బిటాల్ వస్తుంది. ఓకే, ఇది ఒక డంబెల్ షేప్. దీని దగ్గరికి మనం ఏం చేయాలి? యాంటీ క్లాక్ వైజ్ అనేది పెట్టాలి.
క్లాక్ వైజ్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్ ఒకటి. సో ఇది ఎవరిది? ఫ్లోరిన్, పీజెడ్. ఇక్కడ ఏమేమి ఓవర్లాపింగ్ అని చెప్పండి. ఒక sp2 అండ్ పీజెడ్, ఈ రెండు కూడా ఓవర్లాపింగ్ అయినాయి. ఇక్కడ వచ్చే బాండ్ సిగ్మా బాండ్. మీకు ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను, మీకు సిగ్మా బాండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎస్ ఓవర్లాపింగ్ కూడా వస్తుంది, అండ్ పీపీ ఓవర్లాపింగ్ కూడా అదే వస్తుంది. ఓకేనా? అయితే ఆ పీపీ ఓవర్లాపింగ్లో ఒక పీపీ సిగ్మా బాండ్ అయితే అక్కడే ఇంకా రెండు గనక లోన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా పై బాండ్ ఫామ్ చేస్తాయి. తర్వాత ఒక ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒక ఎస్, ఒక ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒక పి, లేదంటే sp2 ఎస్ ఆర్బిటాల్ ఆర్ sp2 పి ఆర్బిటాల్. ఇక ఎక్కడైనా ఎస్పీ సిగ్మా బాండే వస్తుంది. మీకు పై బాండ్ వచ్చేది ఎక్కడ అంటే పిలో పీపీ ఓవర్లాపింగ్ అప్పుడు, అక్కడే ఆ పీపీ ఓవర్లాపింగ్లో మళ్ళీ ఇంకా రెండు p/pzలో లోన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి ఇక ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్లో ఓవర్లాపింగ్ కాలేవు కాబట్టి మిగతా రెండు ఏమవుతాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా లాటరల్లీగా ఓవర్లాపింగ్ అవుతాయి. అక్కడ మీకు పై బాండ్ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయకోకుండా ఉండేవి కూడా వస్తాయి. అది నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే దాని గురించి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు, మీకు ఇంటర్లో వస్తాయి అట్లాంటివి. సో అండ్ ఇక్కడ ఇంకొక పీజెడ్ ఆర్బిటాల్ వస్తుంది. ఎవరిది పీజెడ్ ఆర్బిటాల్? ఫ్లోరిన్. సో ఇక్కడ ఎవరెవరు ఓవర్లాపింగ్ అయ్యారు? sp2 అండ్ పీజెడ్, ఇది కూడా ఒక సిగ్మా బాండ్. సో ఇక్కడికి ఇంకొక ఫ్లోరిన్ పీజెడ్ ఆర్బిటాల్ వస్తుంది. ఇది కూడా sp2 పీజెడ్ ఆర్బిటాల్, ఇక్కడ ఉంది కూడా సిగ్మా బాండే. సో ఇక్కడ ఒక యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్న ఎలక్ట్రాన్ చూపించాలి. క్లాక్ వైజ్ లో ఒక ఎలక్ట్రాన్ ఎవరిది? బోరాన్ది. ఇంకొక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్. సో 2pz లో ఉన్న ఒక ఎలక్ట్రాన్. ఈ డయాగ్రాము మనకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ డయాగ్రామ్ డ్రా చేయండి అని అడుగుతారు. ఓకేనా? సో లేదంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎలా ఫామ్ అయిందో కూడా అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది రాస్తారు. 1 s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అండ్ ఫామ్ ఏ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని అంటే మీరు sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని నాకేం తెలుసు అనొద్దు. ఎందుకు అంటే ఇక్కడ అర్థమైపోతుంది. ఒక s 2 pలు టోటల్గా అవి ఎన్ని? 3. ఒక 1 s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దే అరేంజ్డ్ ఇన్ ట్రైగోనల్ ప్లేనార్ షేప్ విత్ 120 degrees. So 1 pz orbital of fluorine is overlapping with the sp2 hybrid orbital, and another pz orbital of fluorine overlapping with the sp2 hybrid orbital, another pz orbital of fluorine overlapping with the sp2 hybrid orbitals. Finally they form in a trigonal planar shape అని చెప్పేసి రాస్తారు. ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ట్రైగోనల్ ప్లేనార్. బాండ్ యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది sp2కి ఎగ్జాంపుల్. sp3కి చూద్దాము. రైట్. నెక్స్ట్ sp3 హైబ్రిడేషన్కు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జాంపుల్స్లో ఒకటేమో వాటర్ ఫార్మేషన్, ఇంకోటేమో మీథేన్. ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి అడుగుతాడు. డయాగ్రామ్స్ అయినా అడగొచ్చు. వినండి sp3 హైబ్రిడేషన్ సంబంధించి. దాంట్లో ఎక్కువ మీథేన్ కొంచెం ఇంపార్టెంట్ చెప్తాను, చూడండి, వినండి, మంచిగా వినండి. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2px1 2py1 2pz0. ఎస్. ఇదే స్టేట్ లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇవేమవుతుందంటే సమ్ ఎనర్జీ గెయిన్ చేసుకొని లోయర్ ఎనర్జీలో ఉన్న ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీలోకి జంప్ అయిపోతుంది. సో అప్పుడు 1s2 2s1 2px1 2py1. ఇప్పుడు ఇది ఎన్ని బాండ్స్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంది? 4 లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 బాండ్స్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే. ఈ 4 బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్
ఒక ఎస్ 3 పీలు, టోటల్ ఎన్ని 4 ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి, ఇంటర్మిక్సింగ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఈ వ్యాలెన్స్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఏమవుతున్నాయంటే ఒక న్యూ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని, ఒక ఎస్ 3 పీలు, ఇవి అన్ని మిక్స్ అయిపోతాయి. ఆల్రెడీ స్పెరికల్ షేపు, డంబెల్ షేపు ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్స్ అయిపోయి సో రీషఫ్లింగ్ అవుతున్నాయి. రీషఫ్లింగ్ అవ్వడం అంటే ఏంటిదంటే వాటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకొని అవన్నీ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఒక్కో దాంట్లోకి వెళ్ళిపోతాయి. టోటల్గా 4 ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ 4 న్యూ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఆ 4 న్యూ ఆర్బిటాల్స్ ఏ షేప్లో ఉంటాయి అని అంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్లో ఉంటాయి, సారీ టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటాయి. ఓకే, 4 కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఈ టెట్రాహైడ్రల్ షేప్లో ఉన్న ఈ 4 ఆర్బిటాల్స్ మనం దాన్ని అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం ఇవేమి మీరు బెలూన్ షేప్లో ఉన్నాయో లేదా డంబెల్ షేప్లో ఉన్నాయో అనుకోకండి. ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకొక sp3, ఇది ఇంకొక sp3, ఇది ఇంకొక sp3. దీంట్లో 4 లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 4 లోన్ ఎలక్ట్రాన్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీని దగ్గరికి ఎవరు వస్తున్నారు, 4 హైడ్రోజన్స్ వస్తున్నాయి. హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ ఏంటి తెలుసా, 1s1. అంటే ఏ షేప్ ఇది, స్పెరికల్ షేప్. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తున్నారంటే స్పెరికల్ షేప్ లో ఉన్న హైడ్రోజన్ 1s ఆర్బిటాల్ వస్తుంది. దాంట్లో ఒక లోన్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ లోన్ ఎలక్ట్రాన్ దీంతో సో షేరింగ్ అవుతుంది. ఇక్కడ ఒక ఓవర్ ల్యాపింగ్, ఎవరెవరు sp3 ఎస్, ఇక్కడ వచ్చే బాండ్ ఏంటిది, సిగ్మా బాండ్. సో ఇక్కడ కూడా sp3, ఇక్కడ ఒక స్పెరికల్ షేప్ లో ఉన్న హైడ్రోజన్. ఓకే, ఇక్కడ వచ్చేది ఏంటి sp3 ఎస్, ఇది కూడా సిగ్మా బాండ్. సో ఇక్కడ కూడా ఒక sp3 లో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కి ఒక s ఆర్బిటాల్, ఎవరిది, హైడ్రోజన్. sp3s ఓవర్ ల్యాపింగ్ అయింది, ఇది హైడ్రోజన్ది. సో ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ 1s ఆర్బిటాల్ sp3s ఓవర్ ల్యాపింగ్ అయింది. సో ఇలా టెట్రాహైడ్రల్ షేప్లో మీకు ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉండే బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutesగా ఉంటుంది. 109 degrees 28 minutesతో ఫామ్ అవుతుంది. ఇది sp3 హైబ్రిడేషన్కి ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు వాటర్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. వాటర్లో ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ ఏంటి, సెంటర్ ఎలిమెంట్ ఏంటిదంటే ఆక్సిజనే. ఆక్సిజన్లో ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 1s2 2s2 2px2 2px2 2py1 2pz. సో మీరు అంటే ఇక్కడ మీకు హైబ్రిడేషన్ గురించి ఎక్కువ డీప్గా అయితే లేదు, ఇంకా అక్కడ మీకు ఇంటర్మీడియట్ అంటే మీకు డౌట్ వస్తుంది. హైబ్రిడేషన్కు సంబంధించిన కండిషన్స్ లేవు ఇక్కడ. కండిషన్స్ అంటే ఏంటిదంటే మీరు ఆ కండిషన్లో ఒకటి ఏంటంటే లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి మాత్రమే హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి అనుకోకండి. సో పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఈ ఆర్బిటాల్స్ కూడా హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఒక s 3 పీలు కలిసి sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సేమ్ మళ్ళీ అవి కూడా ఎలా ఉంటాయి, టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు ఆ టెట్రాహైడ్రల్ షేప్లో ఉన్న దాంట్లో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో సేమ్ అవి కూడా మనం ఇంత ముందులాగానే డ్రా చేస్తాము, టెట్రాహైడ్రల్ షేప్లో డ్రా చేస్తాం. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒక దాంట్లోనేమో లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో కూడా లోన్ ఎలక్ట్రాన్, కానీ ఇంకా రెండిట్లో ఏముంది, పేర్ ఎలక్ట్రాన్స్. సో ఈ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏమైతే అంటే ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న రిపల్షన్ అండ్ ఇవి ఇప్పుడు ఈ లోన్ ఎలక్ట్రాన్స్ ఎవరితో బాండ్ ఫామ్ చేస్తున్నాయి, 2 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇది రఫే, ఇంకా ఫేర్ ఏంటిదంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఎవరెవరు sp3s, ఇక్కడ కూడా sp3s.
సో దీంట్లో ఒక పేర్, దీంట్లో ఒక పేర్. ఇదేంటిది? బాండ్ పేర్ అంటారు, అంటే బాండ్ ఫామ్ చేసుకుంది కాబట్టి ఇది కూడా ఒక బాండ్ పేర్. ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న రిపల్షన్ అండ్ బాండ్ పేరుకు లోన్ పేరుకు మధ్యలో ఉన్న రిపల్షన్ వల్ల ఇది టెట్రాహైడ్రల్ షేప్ లో ఉండకోకుండా వీటి మధ్యలో రిపల్షన్ ఉంటుంది. ప్లస్ ఈ బాండ్ పేరుకు లోన్ పేరుకు మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. ఎందుకు? ఇవి ఎలక్ట్రాన్సే, నెగిటివ్ చార్జ్. సో ఈ వీటి మధ్యలో రిపల్షన్ వల్ల ఏమైపోతుందంటే ఈ ఆక్సిజను, సెంటర్లో ఉన్న ఆక్సిజను ఇటొక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇటొక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, దీంట్లో ఒక పేర్, ఇవే ఇవేమవుతాయంటే ఈ బాండ్ పేరుకు మ్యాక్సిమం దూరంగా వెళ్ళిపోతాయి. సారీ, ఈ లోన్ పేర్ ఇవేమవుతాయి? బాండ్ పేరుకు మ్యాక్సిమం దూరంగా వెళ్ళిపోతాయి. ఇలా ఈ గ్యాప్ ఉంటుంది అన్నట్టు, ఇంత ముందులాగా ఇలా ఉండదు. ఓకే, ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి కానీ వీటికి ఇది దూరంగా ఉంటాయి. సో అలా ఉండి ఇప్పుడు ఇది ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడికి హైడ్రోజన్తో. సో దీంట్లో ఒక పేర్ ఎలక్ట్రాన్స్, అంటే ఒక బాండ్ పేర్, క్లాక్ వైజ్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్లో ఒకటి. ఇది ఒక హైడ్రోజన్ది. ఇక్కడ ఉన్నది ఏంటి? sp3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రిపల్షన్ కావస్తారా? ఒక్క నిమిషం, ఈ కంప్లీట్ చేయండి, నీకు వచ్చినాడు. సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే ఈ లోన్ పేర్ ఏమో రైట్. ఇక్కడ మీకు వెస్పర్డ్ థియరీలో ఒక కండిషన్ ఏంటంటే లోన్ పేర్ మధ్యలో ఉన్న రిపల్షన్ కంటే లోన్ పేరుకు బాండ్ పేరుకు మధ్యలో రిపల్షన్ ఎక్కువ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది ఒక కండిషన్, అది ఒక దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ అది. సో అందువల్ల ఏమవుతాయంటే వీటి మధ్యలో ఉన్న రిపల్షన్ కంటే ఇవి బాండ్ పేరుతో ఎక్కువ రిపల్షన్ ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో ఈ గ్యాప్ ఎక్కువైపోయింది. సో ఈ గ్యాప్ ఎక్కువైపోయి ఈ బాండ్ పేరుకు లోన్ పేరుకు ఇంత గ్యాప్ ఉందన్నట్టు. అయితే నిజానికి ఇదే అసలైన డయాగ్రామ్ అయినా కూడా మనం ఇంత డయాగ్రామ్ గీయం, బుక్లో కూడా మీకు ఈ డయాగ్రామ్ లేదు. మీకు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, సో ఇదంతా ఎవరిది? ఆక్సిజన్ది. సో ఆక్సిజన్ మధ్యలో గీస్తాము. ఓకే, ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్, ఇది ఇటువైపు ఒక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది. అంటే ఇది ఒక బాండ్ పేరు ఉందనంటే ఆ బాండ్ పేరు కూడా మనం ఎక్కువ చూపించాం. తర్వాత ఇటు కూడా ఒక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది. ఆక్సిజన్ రెండు హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసుకుంది. ఈ ఆక్సిజన్ పైన ఏముంది? లోన్ పేర్. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఆక్సిజన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ డ్రా చేయండి అంటే ఇది డ్రా చేయకోకుండా మనం సింపుల్గా ఇదే డ్రా చేస్తాం. ఓకే, మీకు ఇంకా బుక్లో ఏముంది అంటే ఒక దగ్గర ఇలా ఉంది ఆక్సిజన్. ఆ ఆక్సిజన్కు 2 హైడ్రోజన్స్ కింద ఉన్నాయి. ఇటొక లోన్ పేర్, ఇటొక లోన్ పేర్. ఎవరిది? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇది కూడా sp3 హైబ్రిడ్. ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడ ఎవరితో బాండ్ ఫామ్ చేసుకుంది? హైడ్రోజన్ s ఆర్బిటాల్తో. అది చూపించాం. మనం ఇదైనా డ్రా చేయొచ్చు, దీనికంటే ఇదే సింపుల్గా ఉంది కాబట్టి ఇది డ్రా చేస్తాము. సో ఇక్కడ టెట్రాహైడ్రల్ షేప్లో ఉండాల్సింది ఇప్పుడు అది ఏ షేప్లోకి వెళ్ళిపోయిందంటే దీన్ని ఏమంటామంటే వి షేప్ అంటాం. అంటే చూడడానికి ఇలా వి లాగా ఉంది కదా. వాటర్ మాలిక్యూల్ షేప్ ఏంటిది అంటే వి షేప్. ఓకే, సో ఇదే డ్రా చేస్తాం సింపుల్గా. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే 109 ఉండాలి, కానీ రిపల్షన్ వల్ల ఈ లోన్ పేరుకు బాండ్ పేరుకు మధ్యలో బాగా రిపల్షన్ ఎక్కువైపోయి 107 degrees 48 minutesగా ఉంటుంది. ఇది బాండ్ యాంగిల్. షేప్ ఏంటి? వి షేప్. సో మనకి ఈ చాప్టర్లో మీకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. ఏం చెప్పానంటే ఈ చాప్టర్లో ఎక్కువ మిమ్మల్ని డయాగ్రామ్స్ అడుగుతూ ఉంటారు అని. దాంట్లో కొన్ని డయాగ్రామ్స్లలో ఏమేమి డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అంటే ఇగో ఈ డయాగ్రామ్ ఇంపార్టెంటే, ఇంతకుముందు చెప్పిన మీథేన్ డయాగ్రామ్ ఇంపార్టెంటే. ఓకే, ఏది మీథేన్ డయాగ్రామ్? ఇది మీథేన్ డయాగ్రామ్కు కూడా ఏ డయాగ్రామ్ డ్రా చేయాలో సింపుల్గా ఇలా ఒకటి ఉంది చూసారా? సింపుల్గా ఇలా అంటే ఒక డయాగ్రామ్ కూడా ఉంది. ఇదే డ్రా చేయాలని ఏం లేదు, ఇంత సింపుల్గా ఉన్న ఇది కూడా డ్రా చేయొచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పిన బోరాన్ ట్రైఫ్లోరైడ్ డయాగ్రామ్ ఇది కూడా ఇంపార్టెంట్.
తర్వాత నైట్రోజన్ మాలిక్యూల్ ఫార్మేషన్ ఉంది కదా, అక్కడ వచ్చిన డయాగ్రాము, ఆక్సిజన్ మాలిక్యూల్ డయాగ్రాము, ఇవి ఇంపార్టెంట్. బెరిలియం క్లోరైడ్ డయాగ్రామ్, అది కూడా డయాగ్రామ్ ఇంపార్టెంట్. ప్లస్ హైబ్రిడేషన్ ఇంతవరకు అయితే ఎక్కువ అడగలేదు, నైట్రోజన్ ఫార్మేషన్ అయినా ఆక్సిజన్ ఫార్మేషన్ అయినా అడగవచ్చు. ఓకే రైట్, దీంతో ఈ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో మొదలు పెడదాం.